అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు మరి ఈ రోజు శరణార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి వార్తా విశేషాలు అయితే చూద్దాం సో ముందుగా వార్తా విశేషాలు చూసే ముందు ఇక గంటా సోమన్న సీనియర్ జర్నలిస్ట్ గారు రాసినటువంటి ఒక ఆర్టికల్ అయితే చూద్దాం ఇంకా తెలంగాణ 4 కోట్ల ప్రజల జాగీర్ అంటూ ఒక హెడ్డింగ్ చూడొచ్చు ఇంకా ఆంధ్ర నేతలు తెలంగాణను టీఎస్ జాగీరా అనడం వారి రాజకీయ నీచత్వాన్ని తెలంగాణ ఉద్యమం పట్ల గౌరవం లేని వైఖరి తేటతెల్లం చేస్తుంది తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అనేది తెలంగాణ ప్రజల ఆకాంక్షలు స్వాభిమానం కోసం దశాబ్దాల పాటు నడిచిన ఉద్యమంలో పుట్టిన పార్టీ ఆ పార్టీ నాయకత్వంపై పాలనపై తెలంగాణ ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు అది మా రాష్ట్ర అంతర్గత రాజకీయ వ్యవహారం దీన్ని అడ్డుపెట్టుకొని మా రాష్ట్ర రాజకీయ పార్టీని కించపరిచేలా లేదా ఒక వ్యక్తి కుటుంబం యొక్క జాగీరు అనడం తెలంగాణ ప్రజల త్యాగాలను తెలంగాణ వీరోచిత పోరాటాన్ని అవమానించడమే అవుతుంది ప్రత్యేక రాష్ట్రం కోసం సుదీర్ఘకాలం పోరాటం జరిగిన తెలంగాణ ఉద్యమం ఒక రాజకీయ పార్టీ కాదు అది తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి వచ్చిన ధిక్కార స్వరం స్వరాష్ట్ర సాధన కోసం బిగిసిన ఉక్కు పిడికిళ్ల చైతన్య బలం ఆత్మాభిమానం కోసం తెలంగాణ గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డ గుండెల్లో రగిలిన మండే అగ్ని జ్వాల ఉద్యమ పోరాట చరిత్ర కలిగిన తెలంగాణ అస్తిత్వ పునాదిపై కొంతమంది ఆంధ్ర నేతలు పుండాకోరు మాటలు బంద్ పెట్టలేకుంటే ఇలాంటి నేతలపై తెలంగాణ తెగువ ఏంటో చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని గుర్తుంచుకోండి అయితే కేసీఆర్ నాయకత్వంలో ఆవిర్భవించిన టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమానికి ఒక సాధనంగా పనిచేసింది అది బలం అనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడొద్దు 2014లో రాష్ట్రం సాధించిన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి మిషన్ భగీరథ రైతు బంధు ఆరోగ్యశ్రీ వంటి పథకాలు తెలంగాణ అభివృద్ధిలో ప్రథంలో ముందుకు నడిచింది ఇవన్నీ జాగీరు దృష్టిలో కాదు తెలంగాణ ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం కార్యక్రమాలు ఆంధ్ర నేతల కోసం కొందరు ఇలాంటి అడ్డమైన వ్యాఖ్యలు చేయడం వెనుక రాజకీయ కుట్ర దాగినట్లు అనిపిస్తుంది తెలంగాణ ప్రజల స్వాభిమానం దెబ్బతీసే ఉద్దేశం క్లియర్ కట్గా కనిపిస్తుంది ఆంధ్ర నేతలు వారి రాష్ట్రంలో నడిచే రాజకీయాలను తమ రాష్ట్ర అభివృద్ధి పాలనపై దృష్టి పెట్టడం మానేసి పక్క రాష్ట్రంపై అవాకులు చెవాకులు పేలితే దానికి సరైన రీతిలో జవాబు ఇచ్చి తీరుతాం ఆంధ్ర ప్రజలతో తెలంగాణ ప్రజలకు ఏనాడు ఏ పంచాయతీ లేదు వచ్చిందంతా ఆంధ్రాలో ఉన్న కొంతమంది దోపిడీ వర్గానికి చెందిన రాజకీయ వ్యాపార రంగాలకు చెందిన వారితోనే పేచీ కానీ ఆ దోపిడీ వర్గం వారి స్వార్థపూరిత రాజకీయాలకు ప్రజలపై రుద్ది 2 తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య అగాధ సృష్టించడానికి కుటీల ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారని ఆ వ్యాఖ్యల ద్వారా అర్థం చేసుకోవాలి నాటి నుండి నేటి వరకు తెలంగాణ వాదాన్ని తప్పుగా చిత్రీకరించడానికి కొందరు ప్రయత్నిస్తూనే ఉంటారు 2009లో వైఎస్ఆర్ కూడా తెలంగాణను టీఆర్ఎస్ జాగీరా అని వ్యాఖ్యానించారు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇంచుమించు అలాగే మాట్లాడారు ఇంకా అనేక మంది ఆంధ్ర నేతలు అడ్డం పొడుగు మాట్లాడి తెలంగాణ వాదాన్ని హేళన చేస్తూ ఆ ప్రాంత మనోభావాలని దెబ్బతీసే ఈ ప్రాంత ప్రజల మావాన్ని దెబ్బతీసే యుక్తులు పన్నారు కానీ చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే జరిగిన పరిణామాలు ఏంటో అందరికీ తెలుసు తెలంగాణ ప్రజలు తమ అంకుటిత దీక్షతో సాగిన తెలంగాణ ఉద్యమం ఆరోపణలు అసంబద్ధత వ్యాఖ్యలను ఎంత దారుణంగా తిప్పికొట్టారనే విషయాన్ని మర్చిపోవద్దు అవును మా తెలంగాణ మా జాగీరు బరాబర్ మా జాగీరే ఇంకా చెప్పాలంటే మా రాష్ట్ర రాజకీయ పార్టీల జాగీరే కానీ ఆంధ్ర నేతల జాగీరు కాదు 4 కోట్ల ప్రజల స్వాభిమాన రాష్ట్రం నా తెలంగాణ ఆంధ్ర నేతల ఇలాంటి చులకన వ్యాఖ్యలు చేయడం మాని తమ రాష్ట్ర సమస్యలపై దృష్టి పెడితే 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు ఎంతకాలమైనా సౌహార్దంగా ఉంటారు సఖ్యతతో జీవిస్తారు ఇప్పటికైనా ఆ తెలుగు రాష్ట్రాల 2 ప్రజల మధ్య చిచ్చు పెట్టి అలాంటి దగాకోరు నేతల దగుల్బాజీ మాటలకు ఆంధ్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలి ప్రజల మధ్య వైషమ్యాలు పెంచిపోజిస్తూ రాజకీయ పబ్బం గడుపుకునే గలీజ్ నేతల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది మరోసారి చెబుతున్నా ఇది మా తెలంగాణ బరాబర్ మా తెలంగాణ రాజకీయ తెలంగాణ జై తెలంగాణ అంటూ గంటా సోమన్న గారు సీనియర్ జర్నలిస్ట్ రాసినటువంటి ఆర్టికల్ అయితే ఇది చూడవచ్చు ఇంకా నేటి మంచి మాట చూసుకున్నట్లయితే ఇక ఎందూర్రో పొద్దుగాలనే వేప చెట్ల కాడ ఆ గొల్లలంతా గుమిగూడిర్రు ఏం లేదు రాజంబావ రేపు సర్పంచి ఎలక్షన్లు వస్తున్నాయి కదా కులమంతా ఈసారం చేసుకుంటున్నాం ఇతపా పెద్దగొల్ల సైదులను సర్పంచ్గా ఈ తాప పెద్దగొల్ల సైదులను సర్పంచ్గా నిలబెడదాం అనుకుంటున్నాం ఎంపీటీసీ కాపొల్ల రాములు పోటీ చేయాలనుకుంటున్నాం మంచి పని చేస్తురు లచ్చుల బావ ఇంకా అగ్రకుల పోలు ఈ కొట్టుడు బంద్ చేయాలి ఈసారి జనరల్ స్థానాల్లో మనమే ఉండాలి రిజర్వేషన్లు మనకు అనుకూలంగా ఉన్న కాడ మనమే పోటీ చేయాలి మన బీసీ ఓట్లు బీసీలు వేసుకుంటే చాలు అవసరమైతే అయ్యగారుల ఓట్లు సుగార్గణ దొర ఓట్లు కూడా మనకే పడతాయి
పేరుకే పెద్ద కులం కానీ కుటుంబం పెద్దదాయే, పేదరికంలో ఉండిరి, ఏ పూట కాపుట కొనుక్కొచ్చుకొని బతకబట్టిరి. ఈసారి సైదులు సర్పంచ్ అయినాక, రాములు మామ ఎంపీటీసీ గెలిచినాక పాపం వాళ్ళకు ఏదైనా సాయం చేయాలి లచ్చులు బావా అంటూ ఒక నేటి మంచి మాట అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఇక ఫీజు రియంబర్మెంట్స్ భిక్ష కాదు, విద్యార్థుల హక్కు. స్కాలర్షిప్పై బీఆర్ఎస్ కాంగ్రెస్ దొందే, విద్యార్థులపై పెట్టుకుంటే ప్రభుత్వ పునాదులు కదులుతాయి. ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యుడు శంకర్ అంటూ ఇక్కడ ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, సత్వర పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలి. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. రైట్. ఇంకా కార్పొరేట్ల స్వలాభం కోసమే 10 గంటల పని విధానం, కార్మిక వ్యతిరేక చట్టాలను తెలంగాణలో అమలు చేయవద్దు, కేంద్ర ప్రభుత్వాల విధానాలు సరికావు. సిపిఎం యాదాద్రి జిల్లా కార్యవర్గ సభ్యుడు పెంటయ్య. సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జీవో 282 ప్రతుల దగ్నం అంటూ ఇక్కడ వార్త అయితే చూడొచ్చు. ఇక తెలంగాణలో శనార్థి తెలంగాణ దినపత్రికలకు సంబంధించిన ఉమ్మడి 10 జిల్లాల వార్తలు అయితే చూద్దాం. ఇంకా ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే, ఇక సమస్యలకు నిలయంగా ప్రాథమిక పాఠశాల వసతులు లేక విద్యార్థుల అవస్థలు పట్టించుకొని సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్న ఆ తల్లిదండ్రులు అంటూ ఇక్కడ వార్త అయితే రావడం జరిగింది. మరి ఎక్కడ అంటే ఇది నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సమస్యలను నిలయంగా మారిందంట. మరి నిర్మల్ జిల్లాలో దిలావర్పూర్ మండల కేంద్రంలో ప్రాథమిక పాఠశాల పరిస్థితి చూడొచ్చు. ముంగడ గుంటలు చూడొచ్చు, దానిపైన వాటర్ చూడొచ్చు. మరి ఎలాంటి సదుపాయాలు కల్పించకుండా మీరు గవర్నమెంట్ స్కూలుకు వెళ్ళాలి అని ప్రభుత్వ అధికారులు కానీ ఇక్కడ కలెక్టర్లు కానీ ప్రోత్సహిస్తున్న పరిస్థితి మరొక వైపు అయితే, మరి ఇక్కడ చూడొచ్చు స్కూల్స్ ఎంత దారుణంగా ఉన్నాయో. మరి కనీస సౌకర్యాలు కల్పించకుంటే విద్యార్థులు ఎంతో తీవ్రంగా ఇబ్బందులు పడతానని కూడా అక్కడ వార్తా రూపంలో తెలియజేయడం జరుగుతుంది. ఇక క్యాన్సర్పై అవగాహన కల్పించాలి, కర్జీ జంగాల్పేటలో నీటి పరీక్ష చేయించాలి, తాగేందుకు వీలుగా ఉన్నాయో లేదా తెలపాలి. నెల్లేల మండలం ఎంపీఓకు వినతి పత్రం అందజేసిన తీన్మార్ మల్లన్న టీం అంటూ ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక మంచిర్యాల జిల్లా నెల్లేల మండలం కర్జీ జంగాల్పేట గ్రామంలో ప్రబలుతున్న క్యాన్సర్పై అవగాహన సదస్సుతో పాటు అక్కడ ఉన్నట్లు వంటి నీటి ప్రజలు తాగేందుకు అనుకూలంగా ఉన్నాయా లేవా దానిపై చర్యలు చేపట్టాలని తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ ఆదేశాలతో బెల్లంపల్లి ఇన్ఛార్జ్ శ్రీనివాస్ ప్రజావాణిలో నిన్నేవా ఎంపీఓకు వినతి పత్రం అయితే అందజేసినట్టుగా ఒక వార్త అయితే చూడొచ్చు మనం. ఇక జీవో నెంబర్ 282ను రద్దు చేయాలి, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు అంటూ ఇక్కడ ఒక వార్త అయితే చూడొచ్చు మనం. ఇక గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి, డిఈఓకు ట్రస్మా నాయకుల వినతి అంటూ ఇక్కడ వార్త చూడవచ్చు. మరి ఏవైతే గుర్తింపు లేకుండా అనధికారికంగా ఎవరైతే స్కూల్స్ నడిపిస్తారో వాళ్ళపైన అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలన్నట్లయితే ఇక్కడ వార్త అయితే రావడం జరిగింది. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అక్కసు, నిర్మల్ ఎమ్మెల్యే తీరును తప్పుబట్టిన కాంగ్రెస్ నేతలు పల్లె ప్రకృతి వనం పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణ చేస్తున్నారంటూ ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను గడప గడపు తీసుకెళ్లండి, బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న అబద్ధ ప్రచారం తిరిపికొట్టండి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అంటున్నారు, మరి ఏవైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పథకాలు ఉన్నాయో లేదా పేద ప్రజలకు సంబంధించిన ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, మరి ఎవరైతే ప్రయాణిస్తుంటారో బస్సులో ఆర్టీసీ ఉచిత ప్రయాణం కావచ్చు, ఇవన్నీ ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. మరి ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు మనమే కైవసం చేసుకోవాలని మరి ఎమ్మెల్యే గారు అయితే చేస్తున్నారంట. మరి ఏదైతే బీజేపీ మరి బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఉన్నాయో, మరి పార్టీలు ఉన్నాయో వాటి ప్రచారాలను అయితే తిప్పి కొట్టాలి, వాళ్ళు అబద్ధ ప్రచారం చేస్తున్నట్లుగా ఇక్కడ ఎమ్మెల్యే కార్యకర్తలకైతే తెలియజేస్తున్న వార్త అయితే అక్కడ చూడవచ్చు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే 8 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రహదారుల నిర్మాణంతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని వెల్లడి చేసిరంట. ఇంకా ఎక్కడ అంటే కామారెడ్డి జిల్లాలో జుక్కల్ నియోజకవర్గంలో రాష్ట్ర రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 18 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రారంభ శంకుస్థాపన చేశారు. మరి కామారెడ్డి జుక్కల్ నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకైతే మరి శంకుస్థాపన చేశారంట. మరి రోడ్లు రహదారుల శాఖ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి, TUCI ఆధ్వర్యంలో సమ్మె వాల్ పోస్టర్ ఆవిష్కరణ అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది ఇక్కడ. ఇక పెన్షన్ ఇవ్వరా సారు, అధికారులు లేక బోసిపోయిన పోస్ట్ ఆఫీస్, గంటల తరబడి పెన్షన్ కోసం వృద్ధుల ఎదురుచూపులు. పోస్ట్ ఆఫీసును సందర్శించిన స్థానిక యువత వాస్తవ పరిస్థితులపై
ఆరా తీసిరంట. మరి ఇది ఎక్కడ అంటే నిజామాబాద్ జిల్లా ధర్మపల్లి మండలం కేంద్రంలోని పెన్షన్దారుల అవస్థలు చెప్పరానిదని పెన్షన్ కేంద్రాల వద్ద వృద్ధులు పెన్షన్ కోసం పడిగాపులు కాస్తున్న పోస్టాఫీస్ ఉద్యోగాలు మాత్రం కార్యాలయంలో లేరు. మరి ఇది నిజంగా దారుణం. ఇది ధర్మల్ మండలంలో పెన్షన్ కోసం ఎవరైతే ఇప్పుడు మనకు వృద్ధాప్య పెన్షన్ ఉంటుందో పెన్షన్ ఎవరు తీసుకుంటారు? 60 ఏజ్ పైబడిన వాళ్ళే తీసుకుంటారు. అంటే వాళ్ళు వృద్ధులు. అంటే పోస్ట్ ఆఫీస్కి వచ్చి వాళ్ళు పెన్షన్ వచ్చిన క్రమంలో కూడా అక్కడ మరి వస్తే మరి పోస్ట్ ఆఫీస్ సంబంధించిన అధికారులు అయితే అక్కడ ఉండలేరంట. మరి గంటల తరబడి వెయిట్ చేసి మరి పెన్షన్ ఇస్తున్న పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది అన్నట్లుగా అక్కడ వార్త అయితే చూడొచ్చు మనం. ఇంకా బీఆర్ఎస్ హయాంలో మహిళా ప్రాంగణాలు మరుగున పడ్డాయి. రేవంత్ రెడ్డి సర్కారు రావడంతో మళ్ళీ పునర్జీవం పోసుకున్నాయి. మగవారితో సమానంగా ఆడవారు వృత్తి విద్యా కోర్సుల్లో రాణించాలి. TGWCDC శోభారాణి అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది ఇక్కడ. ఇక సిరికొండలో మందకృష్ణ మాదిగ పుట్టినరోజు వేడుకలు. సిరికొండ మండల కేంద్రంలో MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పుట్టినరోజు వేడుక MRPS 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారంట ఇక్కడ. ఇక మరి దానికి సంబంధించిన వార్త. ఇక దత్తురెడ్డి కుటుంబానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శ. సీనియర్ జర్నలిస్టు జీడిపల్లి దత్తురెడ్డి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భరోసానిచ్చారంట. మరి సీనియర్ జర్నలిస్ట్ ఎవరైతే చనిపోయారో మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళైతే ప్రభుత్వం అన్ని విధాలుగా అండ ఉంటుంది అని మంత్రి వెంకటరెడ్డి అయితే అక్కడికి వెళ్ళి పరామర్శించిన వార్త అయితే అక్కడ చూడొచ్చు. ఇంకా ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే కాంగ్రెస్ తెచ్చిన జీవోను వెనక్కి తీసుకోవాలి. CI2U నాయకుల హెచ్చరిక అంటూ ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక నీటిని ఎత్తిపోయకుండా నిర్లక్ష్యం చేస్తుండ్రు. కన్నెపల్లి మోటార్లతో వరద నీరు ఎత్తిపోయవచ్చు. సర్కార్ స్పందించకపోతే పోరాటం తప్పదు. ఇక మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అంటూ ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక మసాజ్ చేయడానికి రమ్మని వ్యక్తిపై దాడి, దోపిడీకి పాల్పడిన 3 అరెస్టు, మరొకరి కోసం గాలింపు. కరీంనగర్లో వెలుగులోకి వచ్చిన ఘటన, వివరాలు వెల్లడించిన CI నిరంజన్ రెడ్డి అంటూ ఇక్కడ వార్త అయితే రావడం జరిగింది. ఇక కరీంనగర్లో సెక్సువల్ మసాజ్ యాప్ల ద్వారా యువకులను ట్రాప్ చేసి బెదిరించి డబ్బులు దోచుకుంటున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా తాళ్లపల్లి గ్రామానికి చెందిన పిపావత్ నగేష్ కరీంనగర్లో డిగ్రీ చదువుతూ రామ్నగర్లో SC హాస్టల్లో ఉంటున్నాడు. ఇటీవలే హైదరాబాద్కు స్పా మసాజ్ నేర్చుకున్న నగేష్ కరీంనగర్ వచ్చి గ్రైండర్ అనే డేటింగ్ యాప్ని ఉపయోగించి హోమియోసెక్సువల్ మసాజ్ చేయడం మొదలుపెట్టాడు. ఎవరైనా ఫోన్ చేసి కోరితే వారి ఇంటి వద్దకే వెళ్ళి మసాజ్ చేసి డబ్బులు తీసుకున్నవారు. ఈ నెల 4న గ్రైండర్ యాప్ ద్వారా ఒక వ్యక్తి నగేష్ సెక్సువల్ మసాజ్ కోసం పిలిచాడు. కరీంనగర్ నుండి పెద్దపల్లి వెళ్లే దారిలో ఉన్న FM రేడియో స్టేషన్ వద్ద రమ్మని చెప్పడంతో నగేష్ ర్యాపిడోలో బైక్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఒక వ్యక్తి పరిచయం చేసుకొని ఇద్దరు కలిసి రోడ్డు పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్లారు. మసాజ్ల గురించి మాట్లాడుతుండగా అప్పటికే 2 వైపుల నుంచి మరో 2 వ్యక్తులు నగేష్పై దూచిస్తూ చేతులతో కట్టారు. అతని వద్ద డబ్బులు ఇవ్వాలని లేదంటే చంపేస్తామని బెదిరించినారంట. మరి ఇవేందో మరి కొత్తగా ఉన్నాయి ఇవి ఈ స్పాలు దానికి సంబంధించింది. ఇక అనుమతి లేని పాఠశాలలు మూసివేయాలి. భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు అంటూ ఇక్కడ ఒక వార్త అయితే చూడొచ్చు మనం. ఇక దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సహకరించాలి. పోలీస్ కమిషనర్కు కార్మిక సంఘాల నేతల వెల్లడి అంటూ ఇక్కడ ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక కల్తీ కల్లు మాయలో పల్లె జనాలు, దొంగచాటున గుడుంబ సరఫరా, హానికరమైన రసాయనాలు కలిపి తయారు చేస్తున్న కల్లులు స్వచ్ఛమైన మాయలో పల్లె జనాలు అనారోగ్యాల పాలవుతున్నారు. అంతేకాకుండా ప్రాణాలకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉందంట. మరి జిల్లాలో అయితే మరి కల్తీ కళ్ళు అయితే ఎక్కువగా తయారు చేస్తున్నారంట. మరి నిజంగా ఈ స్వచ్ఛమైన కళ్ళు మనకు గ్రామాల్లో అయితే స్వచ్ఛమైన కళ్ళు అయితే దొరుకుతుంది. మరి దాన్ని తాగితేనే మరి కొంతవరకు అయితే డాక్టర్లు కూడా చెప్తారు అది మంచిదని చెప్తారు. మరి దానివల్ల కొద్దిగా కిడ్నీలో రాళ్ళు కానీ ఏమన్నా ఉంటే కొద్దిగా కరుగుతాయని చెప్తారు. అది మరి ఇలాంటి కళ్ళు తాగితే మరి అనారోగ్య పాలైతే మరి స్వచ్ఛమైన కళ్ళు ఏది ఉంటుందో మరి అది మాత్రమే సేవించవచ్చు. అది కూడా కొంత మొత్తంలో మాత్రమే తాగాలని మాత్రం డాక్టర్లు మాత్రం కొద్దిగా చెప్తూ ఉంటారు. ఎక్కువ కూడా తాగొద్దు మళ్ళీ. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే ఇక గ్రామ పంచాయతీ ముద్దు, మున్సిపాలిటీ బొద్దు. రాళ్లకత్వలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన. పచ్చటి గ్రామాలను మున్సిపాలిటీగా మార్చే నిర్ణయంతో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి. మున్సిపల్ పేరుతో రైతుల భూములను గుంజుకుంటారా? గ్రామీణ ప్రాంత ప్రజలను ఇబ్బంది పాలు చేయడమే ప్రభుత్వ ధ్యేయమా? సర్వే నెంబర్ 286 అసైన్డ్ భూములకు నోటీసులు పంపడం ఈ కుట్రలో భాగమేనా?
మరి ఎక్కడ అంటే ఇది సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో రాళ్లకత్వలో రాష్ట్ర ప్రభుత్వం పలు గ్రామాలను మున్సిపాలిటీలుగా మార్చాలని నిర్ణయానికి వ్యతిరేకంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులు, యువకులు, పెద్దలు, చిన్నలు అందరూ కలిసి పెద్ద ఎత్తున అయితే మరి ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారంట. మరి కొన్ని గ్రామ పంచాయతీలను అయితే కలిపి వాటన్నిటిని కలిపి మున్సిపాలిటీగా చేస్తున్నారంట. మరి ప్రజల అభిప్రాయం లేకుండానే ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కావచ్చు, మరి ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు, మరి ఈ నిర్ణయం తీసుకుంటున్నారట. మాకు మున్సిపాలిటీ వద్దు, మాకు గ్రామ పంచాయతీ ఉంటేనే మంచిది అని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న వార్త అయితే మనం చూడొచ్చు ఇక్కడ. ఇక రెవెన్యూ కార్యకలాపాలు పారదర్శకంగా నిర్వహించాలి, రికార్డుల భద్రత క్రమ పద్ధతిలో ఉండాలి, ప్రజా సమస్యలపై జవాబుదారీతనం అవసరం, భూభారతి రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల రిజిస్ట్రేషన్ వివరాలపై ఆరా, కొల్చారం తహసీల్దార్కు కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రాహుల్ రాజ్ అంటూ ఇక్కడ ఒక వార్త అయితే చూడొచ్చు మనం. ఇక నేటివ్ ఇండియన్స్ ఫోరం రాష్ట్ర వాలంటీర్ చీఫ్గా పల్పనూరి శేఖర్ నియామకం అంటూ ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక సార్వత్రిక సమ్మె విజయవంతానికి CITU పిలుపు అంటూ ఒక వార్త చూడొచ్చు మనం. ఇక ప్రమాదశాత్తు బాలిక మృతి, చిట్కూల్ గ్రామంలో అలుముకున్న విషాదం. ఇక ఇంట్లో ఎవరు పెద్దవారు లేని సమయంలో సహస్ర అనే బాలిక టవల్తో ఆడుకుంటూ ఫ్యాన్కు ఉరిపడి మృతి చెందినట్లు పటాన్చెరు SI K సుభాష్ తెలిపినట్ట. ఇది నిజంగా బాధాకరం. ఇంకా చిలప్చేడ్లో బీజేపీ వర్గపోరు, మండల అధ్యక్షుడు అజ్జమర్రి నగేష్ ఒంటెద్దు పోకడ, సీనియర్లను విస్మరించి పార్టీ కార్యక్రమాలు, పోటాపోటీగా జనసంఘ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు. మరి బీజేపీలో కొద్దిగా వర్గపోరు అయితే జరుగుతుందంట. రైట్, ఇంకో వార్త చూస్తే డంపింగ్ యార్డ్ విషయంలో రాజకీయాలు వద్దు, పార్టీల కంటే ప్రజల ప్రయోజనమే ముఖ్యం, ప్రాంతం తర్వాతే రాజకీయాలు పార్టీలు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్మల గోవర్ధన్ రెడ్డి అంటూ ఒక వార్త అయితే చూడొచ్చు. మరి ఏదైతే తెలంగాణ మీద కొందరైతే మరి అనుచిత వ్యాఖ్యలు అయితే చేస్తున్నారో మరి మనం అంతా కలిసి కట్టుగా ఉండాలి. ఫస్ట్ మనకు రాజకీయం ఇక్కడ ఏ పార్టీ వాళ్ళు ఎక్కడ ఉన్నారని సంబంధం లేదు, ముందైతే మన ప్రాంతాన్ని అయితే మనం పరిరక్షించుకోవాలి. మన ప్రాంతానికి సంబంధించి ఎవరో ఏం చేసినా, దాడులు చేసినా, ఏదైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా దానికి సరైన రీతిలో సమాధానం చెప్పాలన్నట్టుగా ఇక్కడ వార్త అయితే చూడొచ్చు మనం. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే ఇక వర్గీకరణ ఘనత మందకృష్ణ మాదిగదకే దక్కింది. తెలంగాణ సర్పంచుల ఐక్య వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోనింటి సురేష్ అయితే అంటున్నారు. మరి నిన్న MRPS మందకృష్ణ మాదిగ జన్మదినం సందర్భంగా మరి ఈ వార్త అయితే రావడం జరిగింది. ఇక చెర్లగూడ బ్రిడ్జ్ పనులు వెంటనే పూర్తి చేయాలి, 3 ఏళ్లు గడుస్తున్నా ముందుకు సాగని పనులు, 9 కోట్ల రూపాయలు మంజూరైనా ఇంతవరకు పనులు ఎందుకు పూర్తి కాలేదు, అధికారుల నిర్లక్ష్యమా లేదా రాజకీయ ప్రభావమా, పెద్ద ఎత్తున గ్రామ ప్రజలతో రాస్తారోక ధర్నాలు నిర్వహిస్తాం, మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు చొక్కంపేట ఆంజనేయులు అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. మరి ఇది ఎక్కడ అంటే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో షాబాద్ మండల చెర్లగూడ గ్రామ బ్రిడ్జ్ అసంపూర్తిగా ఉండడంతో గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంట. మరి ఏళ్ళు గడుస్తున్నా, 3 ఏళ్ళు గడుస్తున్నా మరి అక్కడ బ్రిడ్జ్కి సంబంధించి పనులు అయితే జరుగుతలేవంట. మరి ప్రభుత్వం మారిన తర్వాత మరి కాంట్రాక్టర్లకు సంబంధించి వాళ్ళకి ఏముంటే మరి ఆ బ్రిడ్జ్ మాత్రం ప్రజలకు ఉపయోగపడేది కాబట్టి దాన్ని అయితే మరి ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాలి. మరి 3 ఏళ్ళైనా మరి ఎక్కడ పని అక్కడే ఆగిపోయిందని మరి అక్కడ వార్త అయితే మనకు రావడం జరిగింది. ఇక ద్విచక్ర వాహనం అదుపు తప్పి వ్యక్తి మృతి, రోడ్డుపై బైఠాయించిన ధర్నా చేసిన మృతుని కుటుంబాలు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే అమాయకుల ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా అక్కడ వార్త అయితే చూడొచ్చు మనం. ఇక బడి పిల్లలకు భద్రత ఏది, ఇష్టానుసారంగా రోడ్డు దాటుతున్న విద్యార్థులు, జరగరాని జరిగితే ఎవరు బాధ్యతలు పట్టించుకొని ఉపాధ్యాయులంట. మరి ఇక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు రక్షణగా ఉండాల్సిన ఉపాధ్యాయులు వారి భవిష్యత్తును రోడ్డు మీద పెడుతున్నారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలను చూస్తే అర్థమవుతుంది. పాఠశాలలో బడికి వస్తున్న విద్యార్థులు బ్రేక్ బెల్, భోజన సమయంలో తినుబండారాల కోసం రోడ్లు అయితే దాటుతున్నారు. నిరంతరం నవాపేట కొందుర్గు ప్రాంతానికి అధిక వాహనాలు తిరుగుతుంటాయి. ఏదైనా వాహనం తగిలి జరగరాని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారంట. ఇక పిల్లల ప్రభుత్వ బడికి పంపాలంటే విద్యార్థులు తల్లిదండ్రులు వెనకడిగి వేస్తున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల బంగారు భవిష్యత్తు దృష్ట్యా పాఠాలు నేర్పడంతో పాటు క్రమశిక్షణ కూడా నేర్పాలని అయితే ఇక్కడ వార్త అయితే చూడొచ్చు. మరి నిజంగా
ఏవైతే ప్రభుత్వ పాఠశాలలు జెడ్పీహెచ్ఎస్ స్కూల్స్ ఉంటాయో మరి అక్కడ కొద్దిగా డిసిప్లిన్ కొద్దిగా నేర్పించాలి. ఎందుకంటే మరి స్కూల్స్కి వచ్చామా పాఠాలు చెప్పామా వెళ్ళామా అన్నట్లయితే టీచర్స్ మాత్రం అట్లా ఉండొద్దు. మరి పిల్లలకు కూడా రోడ్డు దాటే క్రమంలో కూడా ఎట్లా దాటాలి ఏంటి అనేది కూడా అక్కడ కొద్దిగా వివరించాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి ఏవైతే రోడ్లు ఉంటాయో ఎక్కువ రద్దీగా రోడ్లు అయితే ఉంటాయో మరి అక్కడ స్పీడ్ బ్రేకర్స్ లేదంటే వాహనాలకు బోర్డ్స్ ఉంటాయి కదా, ఇక్కడ స్కూల్ జోన్ అనే బోర్డ్స్ లేదంటే స్పీడ్ బ్రేకర్స్ కానీ అవన్నీ ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే టీచర్స్ పైన ఖచ్చితంగా ఉంటుంది. ఇక పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్ కోసం ధర్నా అంటూ అక్కడ వార్త అయితే చూడొచ్చు. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే పారిశుద్ధ కార్మికులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి, శానిటైజేషన్ కిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటూ ఒక వార్త చూడొచ్చు. మరి ఎవరైతే జిహెచ్ఎంసీలో పనిచేస్తారో వర్కర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి అయితే ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి వాళ్ళకు కొద్దిగా శానిటైజేషన్ వర్క్స్ అయితే ఇచ్చారంటే శానిటైజర్ కావచ్చు, ఇంకా వేసుకునే షర్ట్స్ కావచ్చు, ఇంకా జాకెట్స్ కావచ్చు, ఇలాంటివి అయితే కోట్స్ కావచ్చు, రెయిన్ కోట్స్. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదా, వర్షాకాలం వస్తుంది కాబట్టి తడవకుండా కొన్ని కోట్స్ అయితే ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే ఇచ్చిరంట. ఇక భావితరాల కోసం మొక్కలను పెంచి రక్షించాలి, స్వచ్ఛమైన ప్రాణవాయువును అందించాలి. అగ్రివర్సిటీ బొటానికల్ గార్డెన్లో ఘనంగా వన మహోత్సవం పాల్గొని మొక్కలు నాటిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అని ఇక్కడ వార్త అయితే రావడం జరిగింది. ఇక బోనాల పండుగకు ఇబ్బందులు పడొద్దు, దేవాలయ ప్రాంగణంలో నూతన బోర్వెల్ టీపీసీసీ సెక్రటరీ పర్వతాల రాజేందర్ అంటూ ఒక వార్త అయితే చూడొచ్చు మనం. ఇక ఘనంగా ఎంఆర్పీఎస్ జెండా పండుగ వైభవంగా ఎంఆర్పీఎస్ 31వ వార్షిక దినోత్సవం సందర్భంగా మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు అంటూ ఒక వార్త రావడం జరిగింది. ఇక ప్రాణ సంకటంగా చీకట్లో ప్రయాణం, నిత్యం ప్రమాదాలు, కళ్ళు తెరవని అధికారులు, సంవత్సరం నుండి వెలుగని వీధి లైట్లు, ఫిర్యాదులకు స్పందించని అధికారులు, ప్రాణాలు పోతేనే పట్టించుకుంటారా, బీజేపీ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై శ్రీధర్ అంటూ ఆగ్రహం అంటూ ఒక వార్త అయితే చూడొచ్చు. మరి నిజంగా ఇక్కడ చీకట్ల హిమాయత్ సాగర్ నుండి రాజేంద్రనగర్ డైరీ ఫామ్ వరకు రేడియల్ ప్రధాన రహదారిపై ఉన్న వీధి లైట్లు సంవత్సరం నుండి అయితే వెలుగుతలేమట. మరి చూడొచ్చు, మరి ఇట్లా ఉంటే మరి ప్రయాణికులు ఎట్లా ప్రయాణిస్తారో, నడుచుకుంటే వెళ్ళే వాళ్ళు కావచ్చు, బైక్ మీద వెళ్ళే వాళ్ళు కావచ్చు, స్ట్రీట్ లైట్లు అయితే వెలగడం లేదంట. మరి అక్కడ అంత ఇబ్బందులు ఉన్నా మరి అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదనేది ఇక్కడ మరి వార్త. ఇక పరిశ్రమలో భద్రత విషయంలో రాజీపడొద్దు, కార్మికులకు భద్రతా సంస్కృతి అలవాటుగా మారాలి, ఉత్పాదిక ఎంత అవసరమో కార్మికుల రక్షణ అంతే ముఖ్యం, పరిశ్రమల శాఖ డైరెక్టర్ బి రాజగోపాల్ స్పష్టీకరణ అంటూ ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలి, మహబూబ్ నగర్ రూరల్ రామచంద్రపురం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణకు ఆ గ్రామ సర్పంచ్ కురువ మల్లప్ప తనయులు కురువ శ్రీనివాస్ బిన్ని ఆనంద్ బిన్ని 150,000 రూపాయలు అయితే విరాళం అందజేసిన వార్త అయితే అక్కడ చూడొచ్చు. ఇక భక్తులకు సౌకర్యాలు నిల్లు, దోపిడీ ఫుల్లు, తిమ్మప్ప గుడి వద్ద కొబ్బరికాయ 50 రూపాయలు, క్షేత్రంలో కనిపించని ఉచిత మరుగుదొడ్లు, గుట్ట చుట్టంతా కంపుమయం, పట్టించుకొని పాలక మండలి అంటే ఇక్కడ వార్త అయితే చూడవచ్చు. మరి ఎవరైతే గుళ్ళకు భక్తులు వస్తుంటారో మరి భక్తుల కానుకల రూపంలో కావచ్చు, హుండీలో డబ్బులు అయితే వస్తుంటాయి, మరి అక్కడ సౌకర్యాలు మాత్రం కల్పిస్తలేనట. మీరు చూడొచ్చు ఇక్కడ గుడి చుట్టూ కూడా ఇక్కడ చెత్తేసిన పరిస్థితి చూడవచ్చు, అక్కడ మరుగుదొడ్లు చూడొచ్చు, ఎంత సౌకర్యాలు లేకుండా ఉన్నాయో చూడొచ్చు. మరి డబ్బులు వస్తున్నప్పుడు మరి అలాంటి వసతులు కల్పిస్తానికి మీకు గుడికి కానీ ఎండోమెంట్కి కానీ ఎందుకు మీరు అట్లా నిర్లక్ష్యం వహిస్తున్నారు? చేయాలి కదా. మరి భక్తులకు సరైన సౌకర్యాలు ఉంటేనే అక్కడికి వచ్చి వారు మరి దేవుని మొక్కుకునే పరిస్థితి ఉంటుంది అక్కడ. ఇక ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి, వనపర్తి జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ వెంకటేశ్వర్లు అంటూ కూడా వార్తలు అయితే చూడొచ్చు. ఇక మక్తల్లో కుక్కల స్వైర విహారం అంట. మరి కుక్కలు విపరీతంగా పెరిగిపోతున్నాయంట. మక్తల్ మండల కేంద్రంలో అయితే పెడుతుంట. మరి దానికి సంబంధించిన అధికారులు కూడా మరి పట్టుకొని మరి ఎక్కడ తరలించే సౌకర్యం అయితే చేయాలి. ఇంకా రోగులకు ఇబ్బందులు లేకుండా చూడాలి, రోగులను కుర్చీల వితరణకు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చిరంట. మరి అలాంటి వార్త చూడవచ్చు. ఇక మాగనూరు మండలంలో జనసేనలో చేరికలు. ఇక మాగనూరు మండల నెరగడం గ్రామంలో సోమవారం మక్తల్ జనసేన అధ్యక్షుడు డాక్టర్ మణికంఠ గౌడ ఆధ్వర్యంలో గ్రామంలో కొంతమంది యువకులు జనసేన తీర్థం పుచ్చుకున్నారంట. మరి కొందరైతే మక్తల్ మండలంలో మాగనూరు మండలంలో అయితే జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్కి సంబంధించిన జనసేన పార్టీలో కొందరైతే చేరినట్టుగా ఇక్కడ వార్త అయితే చూడవచ్చు. ఇక పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ డే, బాధితులకు తక్షణ న్యాయం అందించాలి, అధికారులకు జిల్లా ఎస్పీ జానకి ఆదేశం అంటూ ఇక్కడ ఒక వార్త అయితే చూడవచ్చు మనం.
ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే బాధితులకు సత్వర న్యాయం జరగాలి, ఆ గ్రీవెన్స్ డే ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అంటున్నారు. మరి ఏదైతే ఎవరైతే ప్రజలకు ఏవైనా ఇబ్బందులు కలిగి పోలీస్ స్టేషన్కి వచ్చిన తరుణంలో వాళ్ళ సమస్యలు అయితే త్వరగా పరిష్కరించాలి అని అక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇంకా అదనపు కట్నం కోసం మహిళా ఎస్ఐ వేధింపులు, ఇక తల్లిదండ్రులపై దాడులు న్యాయం చేయాలని ఆర్డీఓకు వినతి పత్రం అందజేసిన బాధితులు అంట. ఇక సూర్యాపేట జిల్లా గరిడపల్లి మండలం రాయనిగూడెంలో అదనపు కట్నం కోసం తమను వేధిస్తున్న కూతురైన ఓ మహిళా ఎస్ఐపై తల్లిదండ్రులు సోమవారం హుజూర్నగర్ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. బాధిత తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం గరిడపల్లి మండలం రాయని గ్రామానికి చెందిన కోల వెంకన్న నాగమ్మ దంపతులకు 3 సంతానం. పెద్ద కూతురు సోమేశ్వరి గరిడపల్లి మండలంలో గ్రామానికి చెందిన నక్క రమేష్కు ఇచ్చి 10 ఏళ్ల క్రితం పెళ్లి చేశారు. 30 గుంటల పొలము, బంగారం, కొంత నగదు కట్నం కింద ఇచ్చారు. పెళ్లి జరిగిన 5 సంవత్సరాల తర్వాత పెద్ద కూతురు సోమేశ్వరికి సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం వచ్చింది. అప్పటి నుండి తనకు అదనంగా ఎకరం భూమి డబ్బులు కావాలని ఒత్తిడి చేస్తుంది. తమకు ఇంకా 2 పిల్లలు ఉన్నారని, తమ ఆరోగ్యం బాగలేదని అదనపు కట్నం ఇవ్వలేమని తల్లిదండ్రులు కూతురు సోమేశ్వరిని వేడుకున్నారు. అయినా తల్లిదండ్రుల మాట వినకుండా తన అత్తగారి బంధువులను తీసుకొచ్చి పొలాన్ని ఆక్రమంగా రాయించుకొని వారిని బెదిరించి కొట్టడం, తండ్రికి పెన్షన్ కూడా రాకుండా చేస్తూ వేధిస్తూ ఉంది. తను ఎస్ఐ కావడంతో తాము ఫిర్యాదు చేసిన స్టేషన్లో కేసులు నమోదు చేయకుండా అడ్డుపడుతున్నారని, తమను టార్చర్ చేస్తుందని మీడియా ముందు తల్లిదండ్రులు విలపించారు. కష్టపడితే ఉద్యోగం వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు ఆసరా ఉండాల్సిన కన్న కూతురే అదనపు కట్నం కోసం తల్లిదండ్రులను వేధిస్తుందంట. మరి ఇది నిజంగా దారుణం. అయితే మరి ఆమె ఎస్ఐ అంట, మరి ఆమెకు 2 చెల్లెలు కూడా ఉన్నారంట. మరి ఆ పెళ్ళి అయిన క్రమంలో ఆమె కొంచెం భూమి ఇచ్చిరంట, కొంత కట్నం, కొంత నగదు రూపంలో ఇచ్చిరంట. మరి 5 సంవత్సరాల తర్వాత ఆమెకైతే ఎస్ఐ జాబ్ వచ్చిందంట. మరి ఎస్ఐ జాబ్ వచ్చిన తర్వాత నాకు అదనపు కట్నం కోసం తల్లిదండ్రులు అడిగింది. ఎవరైనా అల్లుడు అడుగుతారు మరి కట్నం, ఈమె అట్లా కాదు. మరి ఈమె ఎస్ఐ అయ్యిండు కూడా మరి తల్లిదండ్రులను హింసిస్తుందంట. నాకు ఇంకా పొలం కావాలి, ఇంకా కట్నం కావాలని హింసిస్తుందంట. మరి ఇది ఎంతవరకు నిజంగా మానవ సంబంధాలు ఎక్కడ ఉన్నాయో అర్థమవుతలేదు. సొంత తల్లిదండ్రులనే కొట్టడం, కట్నం కోసం వేధించడం జరుగుతుందంట. మరి అల్లుడు కాదు, బిడ్డే. మరి చూడొచ్చు కదా మరి ఎట్లా ఉందో ఇక్కడ పరిస్థితి. మరి ఆమె ఎస్ఐ అయినందువల్ల మరి ఆమె మీద యాక్షన్ కూడా తీసుకుంటలేరంట. పోలీసులకు ఫిర్యాదు చేసినా మరి అక్కడ ఎలాంటి న్యాయం జరుగుతలేదు అన్నట్లుగా ఇక్కడ మరి వార్త చూడవచ్చు మనం. ఇక సాగర్కు కొనసాగుతున్న ఇన్ఫ్లో 528.80 అడుగులకు చేరిన నీటి మట్టం, నేడు శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత అంటూ ఒక వార్త అయితే చూడవచ్చు మనం. ఇక విద్యార్థుల పట్ల మాజీ సర్పంచ్ ఔదార్యం, ఉచితంగా 20 సైకిళ్లు పంపిణీ అంట. మరి ఎక్కడ సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండల వేపాల సింగారం గ్రామ మాజీ సర్పంచ్ అన్నం శిరీష కొండారెడ్డి దంపతులు సోమవారం స్థానిక ఆర్సీఎం పాఠశాలలో విద్యార్థులకు 20 సైకిళ్లతో ఉచితంగా పంపిణీ చేసిరంట. మరి నిజంగా వాళ్ళకు థ్యాంక్స్ చెప్పాలి. సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేయాలి, అధికారులు క్షేత్రస్థాయి పర్యటించాలి. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ నూతన రేషన్ కార్డుల కోసం పంపిణీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 14న తిరుమలగిరికి వస్తున్న సందర్భంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకైతే కలెక్టర్ తేజస్ నంద పవార్ సూచించారని ఇక్కడ వార్త చూడవచ్చు. మరి ఈ నెల 14వ తారీఖున ఏదైతే ఉందో తుంగతుర్తి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఒక కార్యక్రమానికి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హాజరవ్వబోతున్నారు. ఎవరైతే ఇప్పటి వరకు 10 సంవత్సరాల నుంచి కూడా ఎవరైతే రేషన్ కార్డులు లేవో వాళ్ళకైతే ఇంకా రేషన్ కార్డులు పంపిణీ ప్రక్రియ అయితే ఆ రోజు అయితే మొదలవుతుంది. మరి 14న తుంగతుర్తిలో మొదలవుతుంది. మరి దాదాపు ఒక 2 లక్షల వరకు అయితే రేషన్ కార్డులు పంపిణీ చేస్తామన్నట్లుగా కూడా మనకు ఒక గత వారం రోజుల ముందుకే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలపడం జరిగింది. మరి దానికి సంబంధించిన వార్త ఇది. ఇక ఘనంగా ఎంఆర్పిఎస్ 31వ ఆవిర్భావ వేడుకలు అంటూ ఇక్కడ ఇంకొక వార్త చూడవచ్చు. ఇంకా రెడ్ క్రాస్ భవన నిర్మాణానికి స్థలం విరాళం అంటూ ఇక్కడ ఇంకో వార్త చూడవచ్చు. ఇక ఉమ్మడి వరంగల్కు సంబంధించిన వార్తలు చూస్తే మొక్కజొన్న రైతులకు నష్టపరిహారం అందజేసిన మంత్రులు అంట. మరి ఇక ములుగు జిల్లాలో సోమవారం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దనసరి సీతక్క పర్యటించారు. వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెంలో మండలాల్లో 1521 మంది రైతులు మొక్కజొన్న సీడ్ ఫెయిల్ కావడంతో నష్టపోవడం జరిగింది. మరి నష్టపోయిన వారికి అయితే నష్టపరిహారం అందజేస్తున్నట్లుగా మనం అక్కడ వార్త చూడవచ్చు. ఇక విలీన గ్రామాలకు అధిక నిధులు కేటాయించాలి, పార్కులు, ప్రభుత్వ భూములు పరిరక్షించాలి. ఇంకా వరంగల్ కార్పొరేషన్ సమావేశంలో ఎమ్మెల్యే నాగరాజు అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది అక్కడ.
ఇక శ్రీవాణి మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. సంతాప సభలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి. ఇక మండల కేంద్రం మండలంలోని మల్లకపేట శివాలుగా సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో బలవరం చెందిన ఏకు శ్రీవాణి సంతాప సభలో వరంగల్ ఉమ్మడి జిల్లా స్వేరస్ ఆధ్వర్యంలో పరకాలలోని స్వర్ణ గార్డెన్స్లో జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారంట. మరి మొన్న ఏదైతే అమ్మాయి చనిపోయింది, మరి దానికి సంబంధించిన సంతాప సభకు అయితే వెళ్ళినట్టుగా అక్కడ వార్త చూడవచ్చు. ఇక ఘనంగా ఎంఆర్పిఎస్ ఆవిర్భావ వేడుకలంట, మరి ఇక నిన్న జరిగింది. ఇక మరి ప్రతి జిల్లాలో ఈ వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక మాజీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతల నిరసన, ప్రజలను రెచ్చగొట్టే విధానాలు మానుకోవాలని డిమాండ్ అంట. ఇక బీఆర్ఎస్ నేత ఇల్లెందు మాజీ శాసనసభ్యురాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల నిరసనగా బయ్యారంలో కాంగ్రెస్ శ్రేణులు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు దిష్టిబొమ్మను అయితే దహనం చేసిరంట. మరి మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలకైతే కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, వాళ్ళైతే మరి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను అయితే దహనం చేసిన వార్త అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే ఇక కమ్యూనిస్ట్ సిద్ధాంతమే దిక్సూచి, సిపిఐ జిల్లా కార్యదర్శి సభ్యుడు బండి రమేష్ అంటూ ఇక్కడ వార్త అయితే రావడం జరిగింది. ఇక విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లించాలి, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి. పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ఆందోళన అంటూ ఇక్కడ వార్త అయితే రావడం జరిగింది. ఇక రాష్ట్రంలో స్కాలర్షిప్ ఫీజు రీమెంబర్స్మెంట్స్ పై ఆధారపడి చదువుకుంటున్న 10 లక్షల మంది విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం 8,000 కోట్ల బకాయిలు ఇవ్వకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతుందని పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ అన్నారు. ఇక పీడీఎస్సీ తెలంగాణ రాష్ట్ర కమిటీలో పిలుపుతో భాగంగా సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎదుట ధర్నా అయితే చేపట్టారంట. మరి ఎంతోమంది పేదలు కావచ్చు, నిరుపేదలు కావచ్చు, మధ్యతరగతి సంబంధించిన పిల్లలు కావచ్చు, మరి ప్రభుత్వ స్కూల్లో అటు ప్రైవేట్ కాలేజీలో అయితే చదువుకుంటారు. వాళ్ళకు స్కాలర్షిప్ రాక మరి కాలేజీల నుంచి మాత్రం వాళ్ళకైతే చాలా ఒత్తిడి కనిపిస్తుంది. ఎందుకంటే ఎగ్జామ్ ఫీజు ఏదైనా ఎగ్జామ్స్ రాసేటప్పుడు కానీ, ఇంకా ఏదైనా రాసేటప్పుడు కానీ వాళ్ళకైతే కాలేజీ యాజమాన్యం అయితే వాళ్ళకి ఇబ్బందులు అయితే గురి చేస్తారు. మరి వాళ్ళు స్కాలర్షిప్ మీదనే ఆధారపడి బతుకుతూ ఉంటారు కాబట్టి, మరి వాళ్ళు చదువుకుంటూ ఉంటారు కాబట్టి అలాంటి విద్యార్థులను పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలి. మరి ప్రభుత్వం అయితే వాళ్ళకి సంబంధించిన స్కాలర్షిప్లు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలన్నట్టుగా ఇక్కడ మరి కలెక్టర్కి అయితే వినతి పత్రం అందజేస్తున్న వార్త అయితే మనం చూడవచ్చు. ఇక ఓపెన్ స్కూళ్ళలో ప్రవేశాలలో అవగాహన కల్పించాలి, బుక్లెట్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది ఇక్కడ. ఇక విద్యుత్ కోతలు ఎత్తివేయాలని ఆందోళనకారులను సిపిఎం మద్దతు, ఇన్ఛార్జి ఏఈ హామీతో ఆందోళన విరమణ అంట. ఇక నిరంతరం విద్యుత్ కోతలతో విసిగెత్తి రైతులతో కలిసి గ్రామస్తులు సబ్స్టేషన్ ముందు సోమవారం ఆందోళన చేపట్టారు. మండల పరిధిలోని బేతాలపాడు గ్రామంలో గత కొన్ని నెలలుగా నిరంతరం విద్యుత్ కోతల వలన రైతులతో పాటు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆందోళనకారులు సిపిఎం మండల కార్యదర్శి యాస నరేష్ మద్దతు తెలిపి విద్యుత్ సమస్యను వెంటనే పరిష్కరించాలని అయితే డిమాండ్ చేస్తున్నారంట. మరి ఎప్పుడు పడితే అప్పుడు కరెంట్ పోతుంది. మరి ఇక్కడ రైతులకు సంబంధించి అక్కడ పంట పొలాలు ఉంటాయి, వాటికి సంబంధించి అవి ఉంటాయి, ఇంకా ఇతరత్ర పనులు అయితే ఉంటాయి. మరి దానికి సంబంధించి సమాచారం లేకుండా అయితే కరెంట్ తీస్తున్నారని మరి ఇక్కడ జనాలు కావచ్చు, అక్కడ ఉన్న స్థానికులు కావచ్చు, మరి సబ్స్టేషన్ ముందు అయితే ధర్నా చేపట్టిన వార్త అయితే మనం అక్కడ చూడొచ్చు. ఇక సమితి సింగారంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి, సిపిఎం ఆధ్వర్యంలో ర్యాలీ ధర్నా అంటూ ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇంకా ఇది ఎక్కడంటే జిల్లాలో అతిపెద్ద గ్రామ పంచాయతీ సమితి సింగారంలో డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలని, డ్రైనేజీలో పేరుకుపోయిన మురుగును తొలగించాలని, బ్లీచింగ్ చేయించిన ప్రజలను విషజ్వరాల నుండి ప్రాణాలను కాపాడాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం సమితి సింగారం పంచాయతీ పరిధిలోని సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వెన్నెమల్ల జార్జి స్థూపం నుండి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ అనంతరం పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి సత్రపల్లి సాంబశివరావు, సీనియర్ నాయకులు కొడిశాల రాములు, మండల కార్యదర్శి వర్గ సభ్యులు నాగరాణి మాట్లాడుతూ సమితి సింగారం గ్రామ పంచాయతీ మురికి కూపంగా మారిందని అయితే ఇక్కడ ఒక వార్త అయితే చూడవచ్చు. మరి సమితి సింగారంలో మరి గ్రామానికి సంబంధించిన పెద్ద గ్రామ పంచాయతీ అంటది. మరి అక్కడ పారిశుద్ధ్యకు సంబంధించిన ఎలాంటి వసతులు లేకుండా మరి దోమలు, డ్రైనేజీకి సంబంధించిన సమస్యలు అయితే వస్తున్నాయట. మరి దానికి సంబంధించిన నేపథ్యంలో మరి సిపిఎం అక్కడ ధర్నా అయితే చేపట్టి సమస్యలు త్వరగా పరిష్కరించాలన్నట్లయితే ఇక్కడ వార్త అయితే రావడం జరిగింది.
రైట్. ఇంకా ఇవి శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి 10 జిల్లాలకు సంబంధించి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ రేపు కలుస్తున్నాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.